నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరు మండలంలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. మునుగోడులో 3.85 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దుబ్బకాల్వలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హైదరాబాద్ పాత బస్తీలో డివైడర్ ను ఢీకొట్టిన కాల్ సెంటర్ కారు. సున్నం చెరువు వరద కాలువను పరిశీలించిన హైడ్రా అధికారులు. నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ప్రారంభమయ్యాయి. పటాన్చెరు మండల పరిధిలో మొత్తం 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 3196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు మండల విద్యార్థి నాగేశ్వర్ నాయక్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏ కూడా ఉండొద్దు. క్యాల్కులేటర్స్ అవన్నీ. ఏ మీడియా మీరు తీసుకపోయి కదా. బాబు బ్యాంక్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ రండి. హిమాచంద్ర బ్యాంక్స్ ఇక్కడ పెట్టుకోండి. సైడ్కి బ్యాగ్ అక్కడ పెట్టుకో. మునుగోడు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు చండూర్ R&B ప్రధాన రహదారి నుంచి సోలిపురం గ్రామం వరకు సుమారు 3,85,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న కొత్త రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీళ్ళ రోడ్ ఇంకోటి ఉందా? 58 రోడ్స్ ఒకటి ఇంకోటి శాంక్షన్ చేయించిన అది ఫైల్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి? అది ఈ టర్మ్ ఏమైనా నేను చిన్న ఊరు 550 కోట్ల ఎంత? ఇట్లా లేకపోతే మేడం ఉంది కానీ సర్పంచ్ గారు సహస్రాక్ష సహస్రవాదు ఇంకా జరగాలి. వెడల్పున్నాడు ఇట్లా ఈశాన్య సర్వ విద్వానాం ఈశ్వర సర్వభూతానాం శివోపై అస్తుదా శివో రోడ్ కావాలి. ఇప్పుడు మీకేం భయం? రోడ్ అయిపోయిందా? ఖచ్చితంగా ఓ పెద్దమ్మ ఇటు అందరు ఇటు చూడ్రి.
ఓకే సార్. ఇటు చూడరామ్మా అంతా. ఓకే సార్. ఓకే సార్. వేడి చూడాలి చూడు. ఓకే సార్. మునుగోడు మండల పరిధిలోని దుబ్బకాల్వ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం కావడంతో ప్రజలకు పాలన మరింత దగ్గరవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన కాల్ సెంటర్ కు చెందిన ఇన్నోవా క్రిస్టా కారు సిమెంట్ డివైడర్ ను ఢీకొట్టింది. కాల్ సెంటర్ ఉద్యోగులతో బహదూర్పుర ఎక్స్ రోడ్డుకు వెళ్తున్న ఈ కారు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వేగంగా దూసుకెళ్లి అకస్మాత్తుగా డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాల్ సెంటర్ ఉద్యోగులు మరియు పాదచారులతో కలిపి 4 గాయపడ్డారు. సమాచారం అందుకున్న బహదూర్పుర పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. कौन सा भैया ड्राइवर ये भैया घर रहा पीछे ले लो बहुत बुरा दिया कोई बात नहीं बंदे अपना घर रहा भाई चलो निकलो भैया, चलो प्लीज हटो। आओ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని నాదర్గుల్ సున్నం చెరువు నుంచి గ్రీన్ హోమ్స్ కాలనీ మీదుగా వెళ్లే వరద కాలువను హైడ్రా అధికారులు పరిశీలించారు. కాలువ కబ్జాకు గురవుతోందని స్థానిక కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు దేవేందర్ రెడ్డి, అర్చన, ముజఫర్ అలీ ప్రాంతంలో పర్యటించారు. చెరువు అలుగు మరియు దిగువకు ఉన్న కాలువను పరిశీలించిన అధికారులు భారీ వర్షాలు కురిస్తే కాలనీ ముంపుకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. కాలువకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కలవట్ ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ హోమ్స్ కాలనీ అనేది ఇది కాలనీ. ఇక్కడ మేజర్ ప్రాబ్లం వస్తుంది మనకి. ఎస్ ఇక్కడ
ఇక్కడ క్లోజ్ చేసిందంటే ఇయర్ ఇక్కడ ఉంది మేడం, ఇక్కడ నుంచి ఫీడ్ ఛానల్ సర్ప్లస్ కోర్స్ ఇలా వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ క్లోజ్ చేశారు. ఈ లొకేషన్లో ఏం చేశారంటే పైప్ వేసారు, చిన్న 2 feet పైప్ అది సరిపోదు. ఈ 2015లో, ఇది 2015లో ఇలా ఉంది. నెక్స్ట్ 2017కి వచ్చేసరికి ఇక్కడ కొంచెం మూసేసారు, ఇక్కడ కొంచెం ఇల్లులు వచ్చేస్తాయి 2017లో. 2018 వచ్చేసరికి 2018 మేడం, 2018లో కంప్లీట్గా నాలా మొత్తం లెవెల్ చేశారు. లెవెల్ అయిపోయింది, ఇంకా అసలు ఇక్కడ నాలానే లేదు, ఇట్లా స్ట్రైట్ రోడ్ అయిపోయింది. నెక్స్ట్ 2019లో లేఅవుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ 2019లో లేఅవుట్ వచ్చేసింది, మొత్తం నాలా పోయింది, అన్ని పోయినాయి, లేఅవుట్లు వచ్చేసినాయి. 2020కి మొత్తం లేఅవుట్ ఫామ్ అయిపోయింది. 21లో ఇల్లు రావడం స్టార్ట్ అయినాయి. 22లో 23, 24, 25. ఇన్ని రోజులు మరి సర్ప్లస్ అవ్వలేదా వాటర్? ఎప్పుడు అంటే ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే 2020 వచ్చింది మేడం, వర్షం ఒకటి లేవు కాబట్టి 20లో వచ్చింది మేడం. మళ్ళీ ప్రెజెంట్ సీనరీ ఏంటంటే మనకు నాలా ఇక్కడ వరకే ఉంది. దాని తర్వాత ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అయిపోయింది. ఇది ఓరియంటేషన్, దిస్ ఇస్ ఓరియంటేషన్. ఎస్, ఇక్కడ మనం ఉన్నాము, దిస్ ఇస్ ఓరియంటేషన్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక పైప్ వేసేసారు. ఆ పైప్ వేసి మొత్తం క్లోజ్ చేశారు, అది సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ ఇనండేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకో చెరువు ఉంటుంది, రెడ్డి చెరువు అని. ఆ రెడ్డి చెరువు నుంచి వచ్చే వాటర్ కూడా ఈ గ్రీన్ హోమ్ కాలనీ దగ్గరనే కలుస్తుంది. దానికి కూడా సరిపోను వెంట్స్ లేవు. ఇది ఈ చెరువు నుంచి వచ్చి ఇక్కడ 3 చెరువులు ఉంటాయి. ఈ నీళ్ళు ఇక్కడనే ఆగుతున్నాయి, ఇక్కడ 3 చెరువులు వచ్చేసి ఇక్కడ ఆగుతున్నాయి. ఇక్కడ సఫిషియంట్ వెంట్స్ లేవు. దీని గురించి నేను ఏం చేశానంటే, నేను ఇక్కడికి రీసెంట్గా వచ్చిన మేడం, రాగానే ఇమీడియట్గా నేను ఒక లెటర్ పెట్టిన ఎవరికి, మన డిప్యూటీ కమిషనర్ గారికి. ఏంటంటే ఇక్కడ సున్నం చెరువులో ఎస్ బడంగపేట మున్సిపాలిటీ ఆయనకి ఏం పెట్టానంటే, ఇక్కడ నుంచి వచ్చే చెరువు నీళ్ళు, ఇక్కడ నుంచి వచ్చే చెరువు నీళ్ళు వల్ల సఫిషియంట్ వెంట్ లేకపోవడం వల్ల ప్రతిసారి ఇది మునుగుతుంది. ఇమీడియట్ గా దీన్ని ఎస్ఎన్డిపి ఎస్ఎన్డిపి నాలా ద్వారా వెంట్స్ పెట్టించుకున్నాను కూడా. ఇటు పోవడానికి అంటే కింద నుంచి పోవడానికి, అండర్ గ్రౌండ్ పోవడానికి అంటే ఆల్రెడీ లేఅవుట్స్ అయిపోయినాయి కదా, ఇదంతా ఓపెన్ నాలా కదా. ఇప్పుడు అండర్ గ్రౌండ్ గా కావాలి, పైప్ లైన్స్ కావాలి. దీని గురించి మనం ప్రపోజల్ అడుగుతున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఇప్పుడు ఆల్రెడీ మీకు అండర్ గ్రౌండ్ ప్రపోజల్ అంటే వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పెడుతున్నారు కదా, అర్జెంటుగా ఇన్స్టెంట్గా హైడ్రా మేమేం చేయాలి ఇప్పుడు? కన్స్ట్రక్షన్ ఎస్ఎన్డిపి వాళ్ళు తీసుకున్నాం కూడా, ప్రపోజల్స్ పంపడము, చూడడము, కన్సల్ట్ చేయి వాళ్ళే చూసుకుంటారు ఇరిగేషన్ వాళ్ళు. నేను ఇరిగేషన్ బట్ నేను హైడ్రాలో ఉన్నా కదా, నేను ఏం చూడాలి ఇప్పుడు? ఎంక్రోచ్మెంట్ అంటే ఆల్రెడీ అయిపోయి ఉంది, ఇల్లు అయిపోయింది. సో ప్రపోజల్ కింద నుండి పోతుంది. కాకపోతే వీళ్ళు చేస్తున్నారు, రెడీ ఉన్నారు, ప్రపోజల్ పెడుతున్నారు. ఏం వర్క్ చేయట్లేరు, ఏం మా ద్వారా కానీ ఆల్రెడీ ప్రపోజల్ పెడుతున్నారు కదా, ఎట్లయితే కింద నుండి ఫాలో చేసుకోవాలి. అక్కడ వెళ్దాం. యాక్చువల్గా ఏమైందంటే మేడం, ఇది వియర్ మేడం, ఇక్కడ నుంచి ఓపెన్ ఛానల్ వచ్చేసి ఇక్కడ పికప్ వియర్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఈ ప్లేస్కి వెళ్దాం. మేడం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూద్దాం. ఇట్లా వెళ్దాం, ఇక్కడ వెళ్దాం. ఇంకోటి మేడం అక్కడ ప్రతి సంవత్సరం నీళ్ళు అక్కడ అయిపోతుంది. పైపులు తీపియాలి, పైపులు తీపించి అనుకున్న డెప్త్ కట్టుకున్నాము. మేము తప్పు మేము చేయలేదు సార్, గవర్నమెంట్ చేసింది తప్పు. ట్యాక్స్ కడుతున్నాం మేము. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం మీటింగ్ పెడతారు సార్ ఆ రోజు.
చార్మినార్ నియోజకవర్గంలోని హరిబౌలి డివిజన్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబౌలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్త ఓటర్ ఐడి కార్డుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ 10 రోజుల పాటు ఉచిత సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కవితక్క బర్త్డే. ఈ రోజు మార్నింగ్ లో మేము హరిబౌలి డివిజన్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ అర్చన అభిషేకం జరగడం జరిగింది. అక్క గురించి ప్రార్థన కూడా జరిగింది. అక్క నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో పోటీ చేసి సీఎం కావాలని మా కోరిక. మేము దేవుని కూడా అదే కోరిక కోరుకున్నాము. ప్లస్ ఇప్పుడు మాకు ఎవరైతే ఉన్నారో తెలంగాణ జాగృతి పార్టీ వాళ్ళందరూ అక్క వెనకనే ఉండి మేము దీన్ని కంపల్సరీ అక్క సీఎం అయ్యే వరకు గట్టిగా అక్క వెనకనే మేము బాటలో ఉండి అక్కని కంపల్సరీ సీఎం గా చేస్తామని మాకు నమ్మకం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి అక్కకు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. హరిబౌలి డివిజన్ లో అక్క బర్త్డేలా మేము ఈ రోజు మార్నింగ్ అది ఒక గుడి కార్యక్రమం అయింది. ఆ తర్వాత మన విడిపి హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్ అది, మేము 10th క్లాస్ పిల్లలకు ప్యాడ్స్ అవి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇట్లా మేము పంచడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తరపడం మా ఇక్కడ హరిబౌలి డివిజన్ లో అన్నదానం ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది. ఒక 1000 మంది అన్నదానం పెట్టాము. ఆ తర్వాత మాకు అక్క కేకు ప్లస్ మా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఇక్కడకు మహేందర్ ముత్రాజ్ గారు ఇక్కడ రావడం జరిగింది. కేకు వాళ్ళతో కేకు తెలంగాణ జాగృతి నుంచి పార్టీ నుంచి వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అది కేకు అక్కకు కోసి మేము బర్త్డే సెలబ్రేషన్ చేసాము. జై తెలంగాణ, జై జాగృతి. కవితక్క లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. జై కవితక్క. ఈ రోజు మాకు జాగృతి నాయకులు అందరికీ ఒక పర్వదినం. ఎందుకంటే ఈ రోజు మా అధినేత్రి గారు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం కాబట్టి మాకు ఈ రోజు పండుగతో సమానమైన రోజు కాబట్టి ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు హరిబౌలిలో సోనుపై వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈ రోజు ఉదయమే లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అక్క గారి పేరు మీద ప్రత్యేక అర్చన పూజలు చేయించి దాని తర్వాత తదుపరి కార్యక్రమం ఇందిరా విద్యానికేతన్ స్కూల్లో అందరు 10th క్లాస్ పిల్లలకు అందరికీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాడ్ పంచడం జరిగింది. మరియు ఇంకో తర్వాత అన్నదానం కార్యక్రమం జరగడం జరిగింది. ఇప్పుడే అక్క గారి జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేయడం జరిగింది. మరి నా తరఫున ఈ హరిబౌలిలో ఈ రోజు ఈ ఏర్పాట్లు చేసిన సోను గారికి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి, తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం చైర్పర్సన్ ని. ఈరోజు కవితక్క జన్మదినం సందర్భంగా తమ్ముడు సోను మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఊరికే జన్మదినం అంటే ఏంటో అనుకున్నాను. సోను చాలా చాలా బాగా చేస్తావు నాన్న. యాక్చువల్లీ వాళ్ళు చేసే సేవా ప్రోగ్రామ్ లో మమ్మల్ని కూడా కొంచెం మేము పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాము. 10th క్లాస్ పిల్లలకి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. అయిన తర్వాత వాళ్ళకి ప్యాడ్స్ పంచడం జరిగింది. వాళ్ళు రేపు పొద్దున రాబోయే భవిష్యత్తు కోసం అని కొంచెం వాళ్ళని మేము ఎంకరేజ్ చేయడం జరిగింది. తదుపరి వచ్చేసి ఇక్కడ అన్నదానం ఎంత గొప్పగా చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా పెడుతున్నాడు. ఎంతమంది అంటే దాదాపు 1000 నుంచి 1500 మంది తిన్నారు. అయినా ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా జరుగుతూనే ఉంది. ఆ తర్వాత కేక్ కటింగ్ జరిగింది. సోను నేను నెక్స్ట్ ఇక్కడ కార్పొరేటర్ గా చూడాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తి ఇక్కడ మీకు నేతగా ఉండాలి. ఈ ఏరియాకి సోనుని ఎంచుకోండి. సో మళ్ళీ ఇంకొకసారి కవితక్కకి జన్మదిన శుభాకాంక్షలు నా తరపు నుంచి, మా జస్టిస్ ఫోరం తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. తారకేశ్వరి నేత, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు కవితక్క జన్మదిన సందర్భంగా ఉదయం నరసింహస్వామి దేవాలయంలో ఆవిడ పేరు మీదుగా అర్చనలు, తదనంతరం గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి ప్యాడ్స్ పంచడము, పెన్సిల్ పంచడము, పెన్స్ పంచడము అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి తదనంతరం మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేంద్ర ముద్రాజు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు. మరియు మహిళలు కూడా చాలా మంది రావడం జరిగింది. అక్కగారికి ఒకటే చెప్తున్నాను, బీసీలకి
33% లో మహిళా బీసీ సపోర్టా వచ్చేవరకు మీరు పోరాడాలనేసి నేను విన్నపించుకుంటున్నాను మరియు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు చార్మినార్ నియోజకవర్గం హరిబోలి డివిజన్ లో చాలా బ్రహ్మాండంగా సోనుబాయ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ రావడం నిజంగా చాలా గొప్ప విషయం అనిపిస్తా ఉంది. ఏంటంటే జన్మదిన వేడుకల్లో కేవలం బొకేలు అవే కాకుండా సేవా కార్యక్రమం ఎంచుకోవడం నిజంగా చాలా అభినందనీయం. ఈరోజు వారు గుళ్ళో పూజలు నిర్వహించి వారు మంచిగా ఆరోగ్యంగా ఆయుష ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ప్యాడ్లు, పెన్నులు అన్ని పంపకతో పాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం కానివ్వండి, కేక్ కటింగ్ కానీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా సంతోషం, చాలా అభినందన సోనుబాయ్ గారికి అభినందిస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా, అంటే ప్రధాన ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా పూనుకున్నటువంటి కార్యక్రమాలని కవితక్క గారు తీసుకొని విజయాన్ని సాధించడం కాకుండా వారి వెంటబడి ప్రభుత్వాన్ని వారి యొక్క ఏదైతే పేద వర్గాలకు కావాల్సిన పనులను చేపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం కవితక్క గారి ఎమ్మటి చూస్తా ఉంది. అటువంటి సమయంలో ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈ హరిబోలి అదేవిధంగా చార్మినార్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కగారి శుభాకాంక్షలు, అక్కగారి జన్మదిన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పటాన్చెరు మండలంలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. మునుగోడులో 3.85 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దుబ్బకాల్వలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హైదరాబాద్ పాత బస్తీలో డివైడర్ ను ఢీకొట్టిన కాల్ సెంటర్ కారు. సున్నం చెరువు వరద కాలువను పరిశీలించిన హైడ్రా అధికారులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 News.